ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నాసా నిజం చెప్పట్లేదు. ఢిల్లీలో పొల్యూషన్. ఈ 2 విషయాలు మాట్లాడుకుందామండి. ఢిల్లీలో పొల్యూషను 426 దాటిందని రిపోర్ట్స్ వచ్చినాయి. ఢిల్లీలో అంటే ఢిల్లీ అంతా కాకపోయినా కొంత భాగంలో. అట్లనే ఆనంద విహార్ అన్న ప్లేస్‌లో 418 దాటిందని ఈరోజు వార్తలు విన్నాను నేను. నాసా వాళ్ళు 3I అట్లాస్ విషయంలో నిజం చెప్పట్లేదండి. ఈ 2 విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. మొట్టమొదట మన భారతదేశం గురించి మాట్లాడదాం. దానిలో ఢిల్లీలో పొల్యూషన్. బీజేపీ గవర్నమెంట్ అక్కడికి వచ్చి సంవత్సరం పైనయింది. అయినా సరే అక్కడ పొల్యూషన్ కంట్రోల్ కాలేదు. వాళ్ళు ఐఐటీఎస్‌కి అప్పజెప్పారు. వాళ్ళు క్లౌడ్ సీడింగ్ చేసి వర్షాలు కురిపించి పొల్యూషన్ తగ్గిస్తామని ఎన్నో మాటలు చెప్పారు. దానికోసం కోట్లు కేటాయించారు. వాళ్ళు ప్రయోగాలు కూడా చేశారు. కానీ ఇప్పటిదాకా ఫలితం రాలేదు. అందులో ఇప్పుడు నవంబర్, డిసెంబర్లో విపరీతమైన పొల్యూషన్ వస్తుంది అక్కడ. ఇప్పుడు దీపావళి సందర్భంగా హిందువులు చేసుకునే పండగకి వీళ్ళు అడ్డుపడతారు ఇప్పుడు. ఎందుకంటే పొల్యూషన్ పెరుగుతుందని. సో దానికి చాలామంది నెటిజన్లు కూడా అడిగారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్యలో ఉన్న, హమాస్ మధ్యలో ఉన్న వార్, దాని మూలంగా ఎన్ని బాంబులు పేలినాయి, యుక్రెయిన్ రష్యా మధ్యలో ఎన్ని బాంబులు పేలినాయి, వాటి మూలంగా వచ్చే పొల్యూషన్ ఎవడు పట్టించుకోడా? ఆ పొల్యూషన్ మనకు పొల్యూషన్ కాదా అంటే, అది ఇప్పుడు వాళ్ళు ఎదిరించి వాళ్ళని కంట్రోల్ చేసేంత స్థితిలో యుఎన్ లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. భారతదేశంలో అనుకోండి, హిందువులు కదా, వాళ్ళు నోరు మూసుకొని మెత్తగా పడి ఉంటారు. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకోవచ్చు. సో మాట్లాడుకుంటున్నారు. అది ఈ స్థితి మన హిందువులే తెచ్చుకున్నారు. ఎందుకంటే మనని మనం నమ్ముకోకుండా ఇతరులు నమ్మడం మూలంగా ఈ పరిస్థితి ఏర్పడింది. 2019 నుంచి వరుస పెట్టి నేను ప్రతి సంవత్సరం కూడా ఈ ఢిల్లీ పొల్యూషన్ మేము కంట్రోల్ చేయగలము అని చెప్పుకొచ్చాను. ఇప్పటికి కూడా మేము కంట్రోల్ చేయగలుగుతాం. యజ్ఞ యాగాదుల ద్వారా కంట్రోల్ చేయగలుగుతాం. అది ఎలా చేయాలి, ఏంటి, ఆ ప్రొసీజర్ ఏంటి, ఏ మెటీరియల్స్ వాడి దాన్ని కంట్రోల్ చేయాలి, ఇవన్నీ క్షుణ్ణంగా పరిశోధించి మేము అనేక విషయాల్లో దాన్ని ముందడుగు వేశాం. ఢిల్లీ వాసులు, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కూడా ఆలోచించి మీరు ఒక నిర్ణయానికి వస్తే మేము చేయగలుగుతాం. దానికి పెద్ద సమస్య కాదు. మీరు ఖర్చు పెట్టే దానిలో చాలా తక్కువ వంతు ఖర్చు ఉంటుంది. సంవత్సరం పొడుగుతా మనకి పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది. ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఢిల్లీ ఐఐటి, ఇంకో కాన్పూర్ ఐఐటి, ఈ ఐఐటీలు పాపం వాళ్ళ ప్రయత్నం అంతా కూడా వెస్టర్నర్స్ మోడల్లో ఉంది. కానీ ఇది కుదరదు అని చెప్పాను. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇట్లా పొల్యూషన్ కంట్రోల్ కాదు. వాళ్ళు చేసే మెథడ్స్లో అవ్వదు. మనం చేసే మెథడ్లోనే అవుతుంది. అలా అయితేనే పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. సో అది కొంతమంది నాస్తికులు, కొంతమంది అజ్ఞానులు మాట్లాడే మాట ఏంటంటే, వాళ్ళకి తెలియదు పాపం. చెక్కముక్కలు తగలబెడతారు, నెయ్యి తగలబెడతారు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఏదన్నా అట్లా మాట్లాడుకోవచ్చు మనం. మనం గ్యాస్ ఇప్పుడు కారులో మనం పెట్రోల్ వేసిన పెట్రోల్ తగలెడతారు అంటే, పెట్రోల్ కారు నడుస్తుంది కదా అండి, అలానే పొల్యూషన్ పోతుంది. మీరు చూపించండి, నిరూపించండి, మీరు అమెరికాలో ఉన్నారుగా, చేయండి. మన భారతదేశంలో యజ్ఞం గురించి తెలిసిన వాళ్ళకి తెలియదు అన్నప్పుడు, అమెరికాలో వాళ్ళకి అంత సులభంగా తెలియదు. అయినా ప్రయత్నం చేస్తున్నాం. అయినా ఇక్కడ పొల్యూషన్ కొద్దిగా తక్కువే. భారతదేశంతో కంపేర్ చేస్తే ఇక్కడ పొల్యూషన్ అట్లా ఉండదు. సో కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, కానీ ఇక్కడ అస్సలు 400 దాటిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇక్కడ 150 దాటడమే కష్టం ఇక్కడ ఏదన్నా ప్రాంతంలో. సో అలాంటప్పుడు దీనికి వీళ్ళు అంత పట్టించుకోరు. వీళ్ళకి కూడా వీళ్ళు నెత్తి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు పట్టించుకుంటారు. అప్పటిదాకా అంతే అది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న పొల్యూషన్ పోగొట్టడానికి మా దగ్గర మార్గాలు ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మేము తయారు చేసి ఉన్నాము. సో మీరు ముందుకొచ్చి మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడి కూర్చొని ఒకసారి పిలిపిస్తే మమ్మల్ని, మేము వచ్చి, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అక్కడ ఉన్నారు ఇండియాలో, వాళ్ళు వచ్చి మాట్లాడతారు.
చేసి ఢిల్లీ పొల్యూషన్ తగ్గించే ప్రయత్నం చేస్తాం. మీరు ఏ మెథడ్లోనూ అది సాధ్యం కాదు. ఇంకా ఏ మెథడ్లోనూ సాధ్యమైన అది ఎన్ని వేల రెట్లు ఖర్చు ఉంటుందో ఊహించుకోండి మీరు. సో వాళ్ళు ఢిల్లీలో స్మాగ్ టవర్స్ అని పెట్టారు. నేను అప్పుడే కంపేర్ చేసి చెప్పాను. 2019లో నేను చెప్పేశాను. ఈ స్మాగ్ టవర్స్ మూలంగా లాభం లేదు, వీటితో ఖర్చు చాలా అధికము, ఫలితం తక్కువ అని చెప్పి స్పష్టంగా చెప్పాను. ఆ స్మార్ట్ టవర్ని ఎక్కడో ఒక సెంటర్లో పెట్టారు, బిజినెస్ సెంటర్లో. అది ఇప్పుడు ఉందో లేదో కూడా తెలియదు. దాన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఒక వీడియో చేసి పెట్టారు. స్మార్ట్ టవర్స్ అది ఏం చేస్తే ఒక టవర్ లాగా ఉంటుంది. దానిలో అది ఏం చేస్తుందంటే బయట నుంచి వచ్చే గాలిని లాక్కుంటుంది. లాక్కొని పొల్యూషన్ పార్టికల్స్ని దానిలో పెట్టుకొని స్వచ్ఛమైన గాలిని వదిలేస్తుంది. అలా ట్రై చేస్తుంది, కానీ ఎంత చేయగలుగుతుంది? అలాంటి టవర్స్ ఎన్ని పెడితే కానీ ఢిల్లీకి సరిపోవు. నేను లెక్క కట్టి చెప్పాను అది ఎంత ఏరియాకు ఉంటుందని. సో ఎన్ని పెడితే అవుతుంది, దాని ఖర్చు ఎంత, మేము యజ్ఞం చేసేదానికి ఖర్చు ఎంత, మేమిచ్చే ఫలితం ఏంటి, అది ఇచ్చే ఫలితం స్పష్టంగా ఒక వీడియోలో చేసి పెట్టాను నేను. వీలైతే నాకు అది దొరికితే కనుక లింక్ కూడా దీనికి జోడిస్తాను. లేకపోతే మీరు వెళ్ళి వెతికితే నా ఛానల్కి వెళ్ళి యజ్ఞ సొల్యూషన్ పొల్యూషన్ అని చెప్పి ఒక ట్యాబ్ ఉంటుంది, దానిలో వెతికితే దొరుకుతుంది. సో ఇది ఢిల్లీ పరిస్థితి. మనము భారతీయులమై ఉండి మనం న్యూనతాభావంతో మనకు తక్కువ చేసుకొని మనం బతకద్దు. లెట్స్ డూ సంథింగ్. ఓకే, మనం ఏం చేద్దామంటే ఈ పొల్యూషన్ తగ్గించే కార్యక్రమాన్ని యజ్ఞయాగాల ద్వారా చేయగలరు యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్ అని. మీకు ఎవరైతే వింటున్నారో ఢిల్లీ వాసులు ఉంటే ఢిల్లీ వాసులు కూడా ఒకసారి మాట్లాడండి. ఎందుకంటే మీ ఆయుర్దాయాన్ని 7 ఏళ్ళు తగ్గించుకుంటున్నారని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఢిల్లీలో పొల్యూషన్ మూలంగా 7 ఏళ్ళు తగ్గించుకుంటున్నారు, అంతేకాకుండా బతికినంత కాలము ఏదో ఒక రోగంతో బాధపడుతున్నారు అని చెప్పి ఆ రిపోర్ట్లో ఇచ్చారు. సో అందరూ కాకపోయినా చాలా మట్టుకొని చెప్తున్నారు. సో అది మనకి ముఖ్యం అనమాట. అలా అనారోగ్యంతో బాధపడుతూ జీవించడం కంటే మనము దీని సొల్యూషన్ వెతకడం బెటర్ కదండి. సో అందుకని ఒకసారి ఢిల్లీ చీఫ్ మినిస్టర్, నేను ఎన్నోసార్లు ఈమెయిల్ పెట్టిన వాళ్ళే పట్టించుకోవట్లేదు. ఎందుకంటే భారతదేశంలో పట్టించుకోరు, అమెరికాలో పట్టించుకుంటే వాళ్ళు పట్టించుకోరు, ఎవడు పట్టించుకోడు. మనంతటా మనమే కష్టపడి ఏదో చేసి కుస్తీ పడి చేస్తే వాళ్ళు వచ్చి క్రెడిట్ తీసుకుంటారు. మేము చేయబట్టి, మేము ఆహ్వానించబట్టి అయిందని అప్పుడు క్రెడిట్ తీసుకుంటారు. క్రెడిట్ తీసుకుందుకు వాళ్ళు పనికొస్తారు. సరే, ఏదో విధంగా ఢిల్లీకి కనుక పొల్యూషన్ తగ్గగలిగితే, మనం ఆశించిన ఫలితం రాగలిగితే చాలా బాగుంటుంది. ఒక ప్రయత్నంతో మీరందరూ కష్టపడండి, మేము చేయగలము. నిస్సందేహంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ ఢిల్లీ పొల్యూషన్ తగ్గిస్తాము. తగ్గించడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎలా ఖర్చు అవుతుంది, అసలు దానికి ఎంత సింపుల్ విషయం అంటే మనిషికి 5 రూపాయలు ఖర్చు పెడితే చాలు, సంవత్సరం అంతా పొల్యూషన్ లేకుండా చేస్తాం. అది సో అది ఢిల్లీ. మనిషికి 5 రూపాయలు కదా, సరే సార్ మేము 5 రూపాయలు ఇస్తున్నాం మీరు చేయండి అంటే కుదరదు. అందరు ఢిల్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి వ్యక్తి 5 రూపాయలు డొనేట్ చేస్తే అయ్యే పని అది. సో అది ఇప్పుడు ఖరీదు కూడా పెరుగుండే కాబట్టి 10 రూపాయలు కూడా కావచ్చు. అది మనం చూడాలి, లెక్క కట్టాలి ఇప్పుడు. ఎందుకంటే 2019 నుంచి ఇప్పటికి చాలా టైం పట్టింది కదా. సో ఢిల్లీ పొల్యూషన్ని తప్పకుండా తగ్గించవచ్చండి. ఇది మొదటి భాగం. రెండో భాగం, నాసా నిజం చెప్పట్లేదు. ఇప్పుడు 3I అట్లాస్ అన్న కామెట్ మార్చ్ నుంచి పాస్ అయ్యి మళ్ళీ సూర్యగ్రహానికి వెనకాలకు వస్తుంది. సో అది మళ్ళీ బయటకు వచ్చి నవంబర్లో డిసెంబర్లో మనకు కనిపిస్తుంది మళ్ళీ అని చెప్తున్నారు. అయితే అది విపరీతమైన వేగంతో వెళ్తోంది. అది అసలు ఒక స్పేస్ షిప్, ఏలియన్ స్పేస్ షిప్ ఎక్కడి నుంచో వస్తుందని చెప్పి ఒక సైంటిస్ట్, హార్వర్డ్ సైంటిస్ట్ కాదు, ఇంకో యూనివర్సిటీ సైంటిస్ట్ ఆయన చెప్తున్నారు. సో ఇలా వాళ్ళు చెప్పుకుంటూ వస్తూ, లేదు అది కామెట్టే అని, కొంతమంది కాదు అని అని డిస్కస్ చేసుకుంటూ మొదలుపెట్టారు. ఇప్పుడు మార్స్ మీదకి వీళ్ళు రోవర్ని పంపించారు, దాని నుంచి ఫోటోలు తీసింది అది. వాటిని నాసా వాళ్ళు రిలీజ్ చేయట్లేదు. ఏమని అంటే మనకి షట్ డౌన్ అయిపోయింది ఇక్కడ, ఎందుకంటే గవర్నమెంట్ షట్ డౌన్ చేసింది, గవర్నమెంట్ది అది ఏమంటుంది ఇంకా తేలలేదు 2 పార్టీల మధ్యలో. సో దట్ మనకి బడ్జెట్ మనకి క్లారిటీ లేదు కాబట్టి అందరూ ఉద్యోగాలు ఊడిపోయినాయి కాబట్టి దాన్ని ఏం చేయలేకపోతున్నాం అన్నట్టుగా ఏదో చెప్తున్నారు. కానీ లోబ్ అన్న ఆయన సైంటిస్ట్, ఆయన పేరు లోబ్, ఆయన ఏమంటారంటే లే నాసా దాచిపెడుతోంది, వాళ్ళు ఈ మిషన్ మీద దాచిపెట్టేస్తున్నారు, అసలు యాక్చువల్గా వాళ్ళు చెప్పట్లేదని. సో ఒక సిలిండర్ ఆకారంలో, సో ఇదివరకు ఫస్ట్లో ఎరుపు రంగా ఉండిందట, ఇప్పుడు ఆకుపచ్చ రంగు కింద మారిందట. ఒక కామెట్ ఒక కలర్ ఉంటే అదే కలర్ ఉంటుంది, దానిలో మార్పు ఎందుకు వస్తుంది? సో ఎరుపు నుంచి ఆకుపచ్చ అయింది. ఈ ఆకుపచ్చది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆకుపచ్చ అన్నది దానికి ఒక వాల్యూ ఉంది.
భూమి మీద చెట్లన్నీ ఆకులన్నీ ఆకుపచ్చగా ఉంటాయి. అంటే కొన్ని వేరే రంగు ఉండొచ్చు, మ్యాక్సిమం. సో ఈ ఆకుపచ్చ జీవాన్ని సూచిస్తుంది అనమాట. సో దాని మీద జీవం ఉందా అన్న ఆలోచన మనం ఆలోచించాలి. అదొకటే కాకుండా ఇంకొకటి మీరు ఆలోచించండి. నాసా వాళ్ళు వెబ్సైట్లో పెట్టారు, ఏంటి ఏవేవో పెడతారు, ఎక్సో ప్లానెట్ 122 లైట్ ఇయర్స్ అవతల ఉంది, దానిలో నీళ్లు ఉన్నాయి. 122 లైట్ ఇయర్స్ అంటే ఏంటో తెలుసా అండి? ఒక లైట్ ఇయర్ అంటే కాంతి వేగం. కాంతి వేగంతో మనం గనక ఒక సంవత్సరం ప్రయాణం చేస్తే ఎంత దూరం వెళ్తామో అది ఒక కాంతి డిస్టెన్స్, కాంతి దూరం, ఒక లైట్ ఇయర్ అంటారు దాన్ని. సో అటువంటిది 122. అంటే కాంతి వేగంతో మనం 122 సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఆ ప్లానెట్కి వెళ్తాం అనమాట. దిక్కుమాలిన ప్లానెట్, మనకి ఎందుకు పనికిరాదు. మేము కనుక్కున్నామని వీళ్ళు జబ్బలు ధరుస్తున్నారు, అది విషయం వేరు. సో అక్కడ ఉన్నది కనిపెట్టారు, కానీ భూమి నుంచి 2 రెట్లు, సూర్యుడికి భూమికి మధ్యలో ఉన్న డిస్టెన్స్కి 2 రెట్ల డిస్టెన్స్లో అది ఇప్పుడు పాస్ అవుతాం. దాన్ని మనం కనిపెట్టలేమండి, దానిలో ఏముంది తెలియదా? మరీ బోడి లెక్కలు చెప్తున్నారు వీళ్ళందరూ కూర్చొని. సో దానిలో ఉన్న విషయాలు వీళ్ళు చెప్పట్లేదు. ఇది అమెరికన్ గవర్నమెంట్కి బాగా అలవాటు. ఫస్ట్ వాళ్ళు తీసుకొని వాళ్ళన్ని దానిలోంచి పిప్పి చేసేసుకొని అప్పుడు మిగతాది అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు. సో అందుకని వాళ్ళు ముందరే చెప్పట్లేదు, చెప్పకుండా మొత్తం దాచిపెట్టారనమాట. సో ఇది ఇది లోబు గారు అంటున్నమాట, నేను అంటున్నమాట కాదు. సో ఇలా లోబు గారు ఏమంటున్నారంటే దాచిపెడుతోంది, ఇవ్వట్లేదు నాసా అని. ఇస్తే కనుక మేము ఆ డేటాని మేము విశ్లేషించి మేము అసలు విషయం చెప్తాం. అది నీటిని విరజిమ్ముతోంది. ఎంత నీటిని విరజిమ్ముతోందంటే చాలా అత్యధికమైన అమౌంట్లు నీటిని విరజిమ్ముతోంది. అలా నీటిని విరజిమ్మేది ఇంక ఇప్పటిదాకా అంత లేదు. దానిలో అంత నీరు ఎందుకు ఉంది? ఇది ఇంకొక సమస్య. సో ఈ 3i అట్లాస్ అనేది ఒక మిస్టరీ ఆబ్జెక్ట్ కింద మారింది. వాళ్ళు ఒకసారి దాని స్పీడ్ 63,000 km/h అంటారు, ఇంకోసారి 2,43,000 అంటారు, ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నారు. అంటే న్యూస్ ఛానల్స్ కదా, వాళ్ళకి పాపం ఏం లెక్కలు కడుతున్నారో ఏం లెక్కలు కడతలేరో, వాళ్ళేం చెప్తున్నారో వీళ్ళేం రాసుకుంటున్నారో తెలియదు, కానీ మొత్తానికి అలా చెప్పుకొస్తున్నారు. సో దానికి విపరీతమైన వేగంతో వెళ్తాం, అందులో డౌట్ లేదు. సో అంత వేగంతో వెళ్తున్న ఆబ్జెక్ట్ని వీళ్ళు చూసి దానిలోంచి దాని సారాంతాన్ని గ్రహించి కూడా నాసా వాళ్ళు విడుదల చేస్తలేరు అని లోబు గారు అంటున్నారు. ఈ సైంటిస్టులు ఈయన లెక్క ప్రకారం 10లో 4 వంతులు అది స్పేస్ షిప్పే అని అనుమానం అంటున్నాడు. అంటే 10లో 4 అంటే తక్కువే, 5, 6, 7 అంటే ఎక్కువ అని అనుకోవచ్చు. ఆయన ఏమంటాడంటే దగ్గరకు వస్తున్న కొద్దీ నేను చెప్తానది 7, 8 మారుతుంది అన్నాడు. దగ్గరకు వస్తోంది కానీ నేను చెప్పలేకపోతున్నాడు, ఎందుకంటే డేటా లేదన్నాడు. ఎందుకంటే ఈ 3i అట్లాస్ అన్న ఈ యొక్క ఏమంటుంది దాన్ని, స్పేస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటినీ గ్రహించుకునేదన్నమాట. అంటే ఏంటంటే మనకి రెడార్ లాంటిది అనుకోండి మీరు అది. సో ఇది అది మొత్తం ఆస్ట్రానమీ గురించి, అంటే ఎక్కడెక్కడ ప్లానెట్ స్టార్స్ ఉన్నాయి అది మొత్తం డేటా కలెక్ట్ చేసి వాళ్ళు విశ్లేషిస్తారు అనమాట. సో 3i అన్నది దాని పేరు, అట్లాస్ అన్నది ఆ యొక్క రెడార్ పేరు అనుకోండి. సో ఇలా దానికి బాగానే ఉంది ఇదంతా. సో ఈ రడార్ అనకూడదు దాన్ని, ఇంకేమనాలి దాన్ని, టెలిస్కోప్ అనాలి. టెలిస్కోప్ అనండి దీన్ని. ఓకే, ఎందుకంటే టెలిస్కోప్ అంటే మళ్ళీ అది ఇంకో రకంగా ఉంటుంది, దూరం చూస్తున్నాం కదా అని. సో కానీ ఇది అటువంటిది కాకపోతే ఏంటంటే రేడియో సిగ్నల్స్, తర్వాత ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్, వేరే సిగ్నల్స్ అన్నిటినీ విడివిడిగా అది తీసుకొచ్చి అనలైజ్ చేస్తుంది. సో దానికి మనం టెలిస్కోప్ అంటమే బెటర్. టెలిస్కోప్ అంటే ఇలా చూసేది కాదు, దానికి ఒక మనకి పెద్ద డిస్క్ లాగా ఉంటుంది, దాన్ని గ్రహించి దానిలోంచి మనం డేటా తీసుకుంటాం. సో అందుకని రాడార్ అన్నది మొదట. సో అది విశేషం అనమాట. సో ఈ 3i అట్లాస్ గురించి వింత వింత విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు October 24th వచ్చేటప్పటికి అది సూర్యుడికి బిహైండ్ వెళ్తుంది, 24th 28th దానికి సూర్యుడికి బిహైండ్ వెళ్తుంది అనమాట. సో అది మనకు కనిపించకుండా మాయమై మళ్ళీ డిసెంబర్ 15th ఆ ప్రాంతంలో మళ్ళీ కనిపిస్తుందని చెప్తున్నారు. సో ఇప్పుడు దాన్ని ఇంకా మనం ఏం చేయలేమని. ఎందుకు చేయలేము? నాసా వాళ్ళది సోలార్ పార్కరు 2018లో దాన్ని రిలీజ్ చేశారు. 2025 కల్లా మేము మొత్తం సన్ డేటా ఇస్తామన్నారు. ఇంత కూడా ఇవ్వలేదు. ఇచ్చిన డేటా అసలు ఏమీ సరిపోదు, ఏం చేసినా కూడా ఇవ్వదు. కానీ సూర్యుడు యొక్క కరోనాలోకి ఎంటర్ అయిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది, సూర్యుడు వేడిని తట్టుకొని మెటీరియల్తో తయారు చేశాము, బ్రహ్మాండంగా చేశారు, డౌటే లేదు. కానీ ఇప్పుడు అది అక్కడ ఉంది కదా, దాని నుంచి డేటా తీసుకోవచ్చు కదా, చెప్పట్లేదు వాళ్ళు. సో చెప్పట్లేదు అంటే డేటా ఉందా అంటే ఉంది అనే నమ్ముతున్నారు సైంటిస్టులు అందరూ. సో నాసా వాళ్ళు కావాలని దాచిపెడుతున్నారు అని.
మరి నాసా తప్పితే ఇంకెవరు లేరా? రష్యన్ స్పేస్ ఏజెన్సీ ఉంది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంది, ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ఉంది, ఇండియాలో ఇస్రో ఉంది, చైనాలో ఉంది, ఈ జపాన్లో ఉంది. ఇంతమంది చేస్తున్నారు కదా. చేస్తున్నారు కానీ అమెరికా ఖర్చు పెట్టినంతగా ఎవరు ఖర్చు పెట్టలేదండి. అమెరికా భయంకరంగా ఖర్చు పెట్టేసింది మొదట. ఖర్చు పెట్టేసేసి రకరకాల ప్లేసుల్లో టెలిస్కోప్స్ పెట్టేసేసి వాటితో నాసా వాళ్ళు అనుసంధానం చేసేసుకున్నారు. విపరీతం డిఫరెంట్ కంట్రీస్లో పెట్టేసేసి దాని నుంచి డేటా తీసుకుంటున్నారు. ఇది ఇది అట్లాస్ అనేది ఆఫ్రికాలో ఉందనుకుంటా. ఆఫ్రికాలోనే అనుకుంటున్నాను నేను. డేటా సరి తెలియదు నాకు, నేను మర్చిపోయాను. ఆఫ్రికాలోనో లేకపోతే అర్జెంటీనా ఒక దానిలో ఉంది. సో మొత్తానికైతే ఆఫ్రికానే నాకు గుర్తుంది. సో దానిలోంచి డేటా తీసుకున్నారు వీళ్ళు. సో ఈ డేటా తీసుకొని అనలైజ్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు 3i అట్లాస్ అంటే అది ఏదన్నా కావచ్చు గాక, కానీ వీళ్ళు సైన్స్ పేరు మీద ఓ అబద్ధాలు చెప్పేసి కాదు మేము కనిపెట్టేసామని చెప్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక విషయాన్ని ఇది అది కాదు, ఇది అది కాదు అని చెప్పి లేదండి ఇది ఇది అని చెప్పి తేలిస్తే అబ్బా తేల్చేశారు వీళ్ళు, అబాబాబాబా అని అనుకుంటాం కదా, అదనమాట. సో అది జరుగుతోంది. సో ఆ 3i అట్లాస్ అన్నది ఏమిటి అన్నది వీళ్ళు తొందరలో తేలుస్తామంటున్నారు. తేల్చలేరు, ఎందుకంటే నాసా డేటా ఇవ్వాలి. మిగతా యూరోపియన్ ఏజెన్సీ దగ్గర డేటా ఉంది. మరి వాళ్ళు ఎందుకు అనలైజ్ చేయట్లేదు, వాళ్ళు ఎందుకు చెప్పట్లేదో తెలియట్లేదు. వాళ్ళు నోరు మూసేసుకున్నారు. వాళ్ళు అది ఇది 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 అని కూడా చెప్పట్లేదు. వాళ్ళు ఎందుకో తెలియదు. మొత్తానికి వరల్డ్ వైడ్గా ఒక సైలెన్స్ ఏర్పడింది. ఆ 3i అట్లాస్ అనేది ఏమిటి, ఆబ్జెక్ట్ ఏమిటి, జూలైలో కనిపెట్టారు ఫస్ట్ అది ఉందని. అది విపరీతమే వేగలుగుతాం. అంతేకాకుండా ఇంకొకటి, అది 7 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్తో ప్రయాణం చేస్తుంది. 7 9 సరిగ్గా తెలియట్లేదు నాకు, 7 9 ఒక నంబర్ చెప్పారు. 7 9 ఆబ్జెక్ట్స్తో అది ప్రయాణం చేస్తుంది. దాని వెనకాల అవి వస్తున్నాయి. ఏమిటివి ఇవి? అలా ఎప్పుడు జరగలేదు ఒక కామెట్కి. సో దాని వెనకాల ఇవి ఎస్కార్ట్ అంటే ఒక ఏమంటారు మీరు, మంది మార్బల్తో వెళ్తున్నారు. అవో ఏం వెళ్తున్నాడు చూడరా, వాడు వెనకాల చూడండి జనాలు అంటారు, అట్లా అనమాట. సో అవి కూడా ఆబ్జెక్ట్స్ ఏంటో తెలియదు వీళ్ళకి. సో విశేషం ఏంటంటే, ఎక్కడో 122 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నదాన్ని అనలైజ్ చేయగలుగుతాము. ఓ నెప్ట్యూన్ ప్లూటో మీద ఉంది అనలైజ్ చేయగలుగుతాము. కానీ మనకి ఇంత దగ్గరలో ఉన్నది అనలైజ్ చేయలేకపోతున్నాం. ఇది మీకు ఆశ్చర్యం అనిపించట్లేదు? ఎస్. సో ఇలాంటి అబద్ధాలు చాలా చెప్పేశారు, చాలా నాన్సెన్స్ చెప్పి ఆస్ట్రానమీని విపరీతంగా డబ్బులు సంపాదించి డబ్బులు పెట్టుకొని మొత్తం ఖగోళ శాస్త్రం అంతా మా చేతుల్లో ఉన్నది మాట్లాడి ఇప్పుడు దీని గురించి మాట్లాడతారు. అది విశేషం అనమాట. వాళ్ళే చెప్తారు, వాళ్ళే ఖండిస్తారు, వాళ్ళే మళ్ళీ పెడతారు. ఇదండి మనతో ఏంటంటే పిర్రకిచ్చి జోల పాడండి, ఇది వాళ్ళ మెథడాలజీ. అంతేకాని సత్యాసత్యాలు తెలియదు వాళ్ళకి. అలాంటివి చెప్పరు కూడా, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. సో చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం ఏమవుతుందో. మళ్ళీ ఒక వార్తతో ముందుకు వెళ్దాం. ఉంటానండి. ఓ